యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ముందు నిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా నాయన తండ్రి, మరి గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడిన నాయన ప్రభా తండ్రి, మరి ఈ యొక్క నూతన సంవత్సరంలోకి మమ్మలను మరి అడుగు పెట్టించిన విధానాన్ని బట్టి నాన్న మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. ఎంతోమంది మరి గత సంవత్సరంలో అనేక మంది ప్రభా మరి మృతులై ఉండి ఉంటారేమో నాయన తండ్రి. కానీ మాకైతే మరి మా పట్ల తండ్రి మీరు చూపిన కృప అద్వితీయమైనది నాయన ప్రభా. మీరు మమ్మల్ని ఇంకా మరి సజీవముగా మమ్మల్ని ఉంచి ప్రభా నీ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి నాయన నిన్ను మరి ధ్యానించుటకు ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాలను బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా ఈ వాక్యం ప్రతి ఒక్కరూ విని గ్రహించి అర్థం చేసుకున్న తండ్రి ఆ వాక్యానుసారంగా జీవించిన కృప అనుగ్రహించమని మా ప్రభు నేర్చిన బ్రతమారు వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, మనము ఇప్పుడు ఏ సంవత్సరంలో వచ్చాం? 2024 కదా. అంటే ఒక సంవత్సరం గతించిపోయింది. ఒక సంవత్సరం ఏంటి, అనేక సంవత్సరాలు గతించిపోయా. అదే అనేక సంవత్సరాలు ఎవరి యొక్క వయసు వారు నిర్ణయించుకుంటే ఎవరి జీవితంలో ఎన్ని సంవత్సరాలు దొర్లిపోయినాయో అనేది వారికే అర్థమవుతుంది కదా. మరి ఈ సంవత్సరంలో మరి మీరు చేసింది ఏంటి? ఇన్ని సంవత్సరాలు గతించిపోయినాయి కదా, మరి ఈ సంవత్సరాల్లో మనము చేసింది ఏంటి? మనము చేసింది ఏంటి? దేవుని కొరకు మనము చేసింది ఏంటి? దేవుని సన్నిధికి వెళ్తున్నాము, ఆరాధిస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము. మరి దేవుని కొరకు మనము చేస్తున్నది ఏంటి? దేవుని మీద మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉన్నామా, లేకపోతే వెళ్తున్నామో వస్తున్నామో అన్నట్లుగా ఉన్నామో మనము? అది క్వశ్చన్. వెళ్తున్నామో వస్తున్నాము అంతే. అది కాదు కావాల్సింది. వెళ్తున్నామో వస్తున్నామో అన్నది కాదు. కానీ ప్రశ్న అక్కడ ఏంటంటే వెళ్ళిన వారు ఎట్లా ఉండాలి? దేవుని బిడ్డలుగా వారు జీవించేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలుగా వారు జీవించేవారిగా ఉండాలి. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి వచ్చామని చెప్పి అనేక సంవత్సరాలు దొరికిపోతున్నాయి. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి వచ్చామని చెప్పి ఎంతో మనము వేడుక చేస్తున్నాం కదా. మరి ఇప్పుడు మనకి ఈ వాచ్ నైట్ సర్వీస్లో మనకి వాగ్దానాలు ఉంటాయి. ఎవరెవరికి ఏమేమి వాగ్దానాలు అవుతున్నాయో వాగ్దానాల వరకు హడావుడి పడిపోతూ ఉంటారు కదా. ఏ వాగ్దానాలు వచ్చినాయి, ఎవరికి వాగ్దానాలు వచ్చినాయి, నీకేం వాగ్దానం వచ్చిందో చూసుకుంటూ ఉంటారు కదా. వాగ్దానాల వరకు మనము ఈ విధంగా చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. తీర్మానాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఎలా చూడండి, కొంతమంది భార్యాభర్త అనుకోండి, వారు ఏమనుకుంటారు, మనం మంచిగా జీవించాలి, ఐక్యంగా జీవించాలి, ఇక నుండి మనం మంచిగా జీవిద్దాం, మన మధ్య ఎలాంటి పోట్లాట్లు లేకుండా జీవిద్దాం అని కొంతమంది తీర్మానం చేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, మన తల్లిదండ్రులకి మనం ఒబీడియన్స్గా జీవిద్దాం, ఎదురు చెప్పకుండా ఉందాం అని కొంతమంది తీసుకుంటూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. ప్రభా మేము ఇలా జీవిస్తాం మీకు నుండి అని తీర్మానాలు తీసుకునే వారిగా ఉంటారు.
కొంతమంది ఏం చేస్తారు, ప్రభా ఈ సంవత్సరం నుండి నేను మద్యపానం తాగను అంటారు కొంతమంది. ఈ సంవత్సరం నుండి మద్యపానం తాగడు. ఈ సంవత్సరం నుండి ఇంకొక వ్యక్తి ఈ సంవత్సరం నుండి ప్రభా సిగరెట్లు బీడీలు తాగను అంటారు. సిగరెట్లు బీడీలు నేను తాగను అంటాడు కొంతమంది అని తీర్మానం తీసుకుంటారు కొంతమంది. కొంతమంది ప్రభా ఈ సంవత్సరం నుండి నేను చెడు స్నేహాలు నేను చెయ్యను, చెడు స్నేహాలు నేను చెయ్యను అని కొంతమంది తీర్మానాలు తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, ప్రభా ఈ సంవత్సరం నుండి నేను అబ్బాయిలతో కానీ అంటే అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ స్నేహాలు చేయం అని వారు తీర్మానాలు తీసుకుంటారు. ఇలాగా ఈ విధంగా తీర్మానం తీసుకుంటారు. ఈరోజు తీర్మానము చేసుకుంటారు. కాబట్టి ఇలాగా తీసుకున్న తర్వాత జరిగేది ప్రక్రియ ఏంటంటే చూడండి, ఒక 2-3 నెలలు బాగానే జరుగుతుందండి. 2-3 నెలలు సక్రమంగానే జరుగుతుంది. తర్వాత నెమ్మదిగా మన పక్కన ఉంటాడు కదా, పక్కనే ఉంటాడు అక్కడ ఎవరు, సతాను ఉంటాడు కదా, సతాను పక్కనే ఉంటాడు కదా. నువ్వు అలా ఉంటే సాతాను ఊరుకుంటాడు, వాడిని నిద్ర పెట్టొద్దా? లేదు లేదు లేదు, నువ్వు మామూలుగానే ఉండు, నీ ఇష్టం. మళ్ళీ మామూలే 2 నెలలు. కాబట్టి ప్రియులారా, అలాంటి తీర్మానం కాదు. మనం జీవితాంతము దేవునికి ఉపయోగపడేలా ఉండాలి మనం తీసుకునే తీర్మానం. ప్రభువా నేను ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొంటాను, దేవుని సన్నిధికి వస్తాను, పాటలు పాడతా, బైబిల్ చదువుతా, అన్ని విషయాలు నేను ముందుంటా. ఇవి మనము జీవితాంతము కొనసాగించుకునే వారిగా ఉండాలి. కాబట్టి ఎందుకంటే ఈ తీర్మానాలు తీసుకుని వారు నెగ్లెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే 2-3 నెలల తర్వాత మారు మనసు అనే అనుభవం వాళ్ళలో లేకపోవడం వల్ల ప్రియులారా. కాబట్టి అనుభవం లేక పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా హృదయంలో చోటు ఇవ్వక, పరిశుద్ధాత్మ దేవునికి మనం హృదయంలో చోటు ఇవ్వట్లేదు. పరిశుద్ధాత్మ దేవునికి హృదయంలో చోటిచ్చేవారిగా ఉండగా తీర్మానాలు క్షణికమైన తీర్మానాలు ఏంటంటే క్షణికమైన తీర్మానాలు అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయాలి, ఒప్పుకోవాలి, నీ పాపములు ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో నీ పాపములు నీవు ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఎప్పుడైనా ఒప్పుకున్నావా? ఒప్పుకునే వారిగా ఉండాలి. ఆయన రక్తంలో మన పాపంలో కడగబడాలి. ఆయన సన్నిధికి వెళ్ళాము అంటే మనం ఆశామాషిగా వెళ్ళటం కాదండి. దేవుని సన్నిధి అంటే కాబట్టి ఒప్పుకునే వారిగా ఉండాలి. నా పాపమును క్షమించి అటువంటి పాప జీవితం నుండి నన్ను విడుదల చేసి విమోచకుడు నాకు కావాలని మనము గ్రహించాలి. మన విమోచకుడు, మన ప్రభువు మన ఆ విధంగా మన పాపముల నుండి విమోచించే దేవుడు. ఏమని ప్రార్థించాలి ఇంకా? ప్రభా నా హృదయంలోకి రా, ప్రభా నా హృదయంలో రా ప్రభా. ప్రభు కూడా అలాగే అంటాడు, నా నా బిడ్డ నా హృదయంలోనికి రా అని ప్రభు పిలుస్తాడు. మరి మనము కూడా ఏం చేయాలి?
ప్రభువా నా హృదయంలో రండి ప్రభువా అని ప్రభువుని మనము ఆహ్వానించేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి చూడండి, నువ్వు రక్షింపబడకుండా, నీకు రక్షణ అనేది లేకుండా, నీకు రక్షణ అనేది లేకపోతే, మారు మనసు అనేది అనుభవం లేకపోతే, ఒక చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అన్న ఆలోచన ఎప్పుడన్నా మనకు కలిగిందా? ఎక్కడికి వెళ్తాం మనం అంటే కొంతమంది అనేవాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు చనిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చారులే అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం చనిపోతే ఎక్కడ వెళ్ళాం? మనకు బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తున్నాం కదా. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళడం మనం చూస్తున్నాం కదా. లాజరు ఎక్కడికి వెళ్ళడం మనం చూసాం కదా. ధనవంతుడు ఎక్కడో నరకాగ్నిలో కాలి మసైపోతున్నాడు కదా. ధనవంతుడే అబ్రహామురమ్మ నానుకుంటానికి వెళ్ళాడు కదా. కాబట్టి మరి ఈ విధంగా మనం ఏం చేయాలంటే, రక్షింపకుండా మరణిస్తే నిత్య నాశనం, నరకాగ్నియే గతి అని నీవు నమ్మగలుగుతున్నావా? నువ్వు రక్షింపబడకుండా మరణిస్తే నీకు గతి ఏంటి? నరకాగ్నియే అని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ఈ నిమిషమే నువ్వేం చేయాలి? రక్షణ అనుభవంలోకి రావాలి. మారు మనసు అనే అనుభవంలోకి రావాలి. దేవుని పాద సన్నిధికి నీవు రావాలి. కాబట్టి నరకాన్ని పరలోకాన్ని ఎవడు చూడవచ్చాడని నిర్లక్ష్యం చేసేవారు అనేక మంది ఉన్నారు. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అవన్నీ మనకు అవసరం లేదు. కనుక ఈ సంవత్సరమైనా మనం ఏం చేయాలి? ఇంతకుముందు నువ్వు ఎలా జీవించావో అది వదిలేయండి, అది వదిలిపెట్టేయండి. ఇంతకుముందు నీ జీవితం ఎలా ఉన్నది అనేది అది వదిలిపెట్టండి. ఇప్పుడు జరగబోయేది, ఈ సంవత్సరం నుండి నీ జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలని నీవు కోరుకుంటున్నావు, ఎలా బ్రతకాలని కోరుకుంటున్నావు, నువ్వు ఎలా బ్రతకాలని కోరుకుంటున్నావు. ఈ సంవత్సరమైన నువ్వేం చేయాలి? ప్రియ ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించు. ప్రభువుని నీ యొక్క హృదయంలోనికి ఆహ్వానించు. నీకు కావాల్సిన కోరికలన్నీ తీర్చే దేవుడు ఆయనే, మానవులు కాదు. మనుషుల సహాయము వ్యర్థం, మనుషుల సహాయం వ్యర్థం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనుషుల సహాయము వ్యర్థం. దేవుని నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించినట్లయితే నీకు కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు. మనుషుల మీద నువ్వు అనుకోవద్దు, దేవుని మీద అనుకో. మనుషుల మీద అనుకోవద్దు. మనుషుల మీద అనుకుంటే నీ లైఫ్ ఎట్లా ఏమవుతుందో నీకు తెలుసా? ప్రభు మీద అనుకుంటే నీ జీవితం ఎలా ఉంటుంది? కాబట్టి మనం ఎవరికి చోటిద్దాం, ఎవరికి చోటిచ్చే వారిగా ఉందాం. ఎప్పుడన్నా మీరు ఒక్కసారి ఆలోచించారా? ఇలా ఆలోచన లేకుండా మన ఇష్టానుసారంగా మన నిర్ణయాలు మనం తీసుకునే వారిగా ఉంటున్నాం. మనం అందరం పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. కాబట్టి ఇలాంటి జీవితం మనకి వద్దు. కాబట్టి ప్రియులారా, ప్రభుని మనం హృదయంలోనికి ఆహ్వానించే వారిగా ఉందాం. కాబట్టి చూడండి, మనకన్నా శ్రేష్ఠులు, విద్యావంతులు, అందచందాలు కలిగిన వారు, ఆస్తిపరులు, మేడలు, మిధులు కలిగిన వారు, ఎంతో పలుకుబడి కలిగిన వారు కూడా వీళ్ళంతా ఏమైపోతున్నారు? వీళ్ళంతా ఇక్కడే ఉన్నారా? ఎంతమంది అండి? వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళందరూ మరణించలేదా? మరణము తప్పదు. అది ఏ నిమిషం ఎవరిని ఎప్పుడు కాటు వేస్తుందో మనకి తెలియదు. కాబట్టి నేను ఈ రోజు వరకు సజీవంగా ఉన్నామంటే ఏంటి చెప్పండి ఒకసారి. నేను ఈరోజు సజీవంగా ఉన్నామంటే ఏంటి అర్థం?
అంటే మీ పేరెంట్స్ పెట్టే ఆహారం వల్ల, మీరు తినే ఆహారం వల్ల, అందువల్ల మీరు ఇంతవరకు బలంగా ఉన్నారా? అలా ఎప్పుడన్నా అలా అనుకుంటున్నారా? ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా అనుకుంటున్నారా? అంటే నీ ఈరోజు బలంగా ఉన్నాను అంటే ఏంటి? నాకు బాగా డబ్బు ఉంది, నేను తినగలుగుతున్నాను, నాకు బలం ఉంది, శక్తి ఉంది అని అనుకుంటున్నారా? నెవ్వర్. ఇది కాదు. ఈరోజు నేను సజీవంగా ఉన్నాము అంటే, ఈరోజు నేను బలముగా ఉన్నాము అంటే అది ఎవరిది? ఆ ప్రభుది. ప్రభు యొక్క కృప. ప్రభు యొక్క కృప లేనిది నువ్వెంతగా డైట్ తీసుకున్నా వ్యర్థమే ప్రియులారా. ఎంత గొప్ప ఆహారం తీసుకున్నా వ్యర్థమే. అంటే మంచి పలుకుబడగలిగిన వారు, మరి ధనవంతులు ఎంత చనిపోతారంటే వాళ్ళకేమీ ఆహారం లేకనా? కాబట్టి మనకి ఏంటి ఇప్పుడు? ఏమి కొదువైంది? ఇవన్నీ మనకి ఉన్నాయి, అందువల్ల మేము సజీవంగా ఉన్నామని ఎప్పుడన్నా అనుకున్నారేమో. అనుకోవద్దు. అందువల్ల మనం సజీవంగా మనం ఉండలేదు. ఇందువల్ల మనం సజీవంగా ఉన్నాం. మనము దేవుని యొక్క ఉచితమైన కృప. ఆ కృపకి ఏమి చెల్లించి ఆయన రుణము తీసుకొనగలం మనం? ఏం చెల్లిస్తావు? ఆయన ఇచ్చిన కృపకి ఏమి చెల్లించి నువ్వు రుణం చెల్లిస్తావు? ఈరోజు మనం దేవుడి సన్నిధికి వెళ్తున్నాం. దేవుడిచ్చిన కృపను బట్టి సంతోషంగా మనం వెళ్ళగలుగుతున్నామంటే ఆయన యొక్క కృపకి ఏమిచ్చి మనం రుణం చెల్లిద్దాం ప్రియులారా? ఏమిద్దాం? ఆయనకి ఏమి ఇవ్వగలం మనం? సృష్టి మొత్తం ఆయనదైతే మనం ఇచ్చేది ఏంటి ఆయనకి? ఆ కృపకి ఏమి చెల్లించి ఆయన రుణము చెల్లించగలం? శేషించిన జీవితం నా ప్రభు కొరకే జీవిస్తానన్న తీర్మానం తీసుకుందాం. మన జీవితాన్ని, మన శేష జీవితం వరకు ఏం చేయాలి? దేవుని కొరకే జీవిద్దాం అనే తీర్మానం తీసుకోండి. ప్రతి ఒక్కరూ తీసుకునే తీర్మానం ఏంటి తెలుసా? మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, బాప్తిస్మం తీసుకోండి. తర్వాత చేయాల్సింది ఏంటి? మా శేష జీవితం అంటే అంతము వరకు, మనం జీవించే జీవితం వరకు ప్రభువు కొరకే నేను జీవిస్తాను అనే తీర్మానం తీసుకోండి. ఇది గొప్ప డెసిషన్. ఇది మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకునే తీర్మానము ఇది. ఇలా తీసుకోండి. ప్రభువా, ఇక నుండి నీ కొరకు జీవిస్తాను, నీ కొరకే జీవిస్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నీ కొరకు నేను భరిస్తాను అన్న తీర్మానము తీసుకునేవారిగా ఉండాలి. దీన్ని కొనసాగించేవారైన ప్రియ ప్రభు వైపు చూస్తూ మిగిలిన జీవితంతో మనం ఏం చేద్దాం? ఓపికగా పరిగెత్తే వారిగా ఉందాం. ఓపిక కావాలి, ఓపిక, సహనం కావాలి. సహనముతో పరిగెత్తే వారిగా ఉందాం ప్రియులారా. ఉందామా? ఈ సంవత్సరం ఆ విధంగా తీర్మానం తీసుకుంటారా? ఆ విధంగా తీర్మానం తీసుకునేవారిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా. ప్రభా తండ్రి, దొరకనాయ ప్రభా, నీ వాక్యం దొరకండి. మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా. అయినా మరి తీర్మానాల విషయంలో తండ్రి మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరు మరవంతు పొందాలని తండ్రి, అదేవిధంగా ప్రతి ఒక్కరు మంచి తీర్మానం తీసుకోవాలని, ఏ తీర్మానం అనేది ఈ విషయంలో కూడా మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. నీ కొరకు మేము జీవించాలన్న గొప్ప తీర్మానం మేము తీసుకోవాలని కూడా మేము నిర్ణయించుకుంటున్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి నాయన ఈ యొక్క ఆలోచన కలిగించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలో ఈ యొక్క మారు మనసు అనేది కలిగించండి నాయన ప్రభా.
బిడ్డలు నాయన తండ్రి నీ కొరకు జీవించేవారుగా ఉండటకు నీ కృప దయచేయండి నాయన ప్రభా. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.